పూరా లోకల్. తెలంగాణ మంత్రి సీతక్కను మావోయిస్టులు హెచ్చరించారు. ఆదివాసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నప్పటికీ సీతక్క స్పందించడం లేదని వారు మండిపడ్డారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీశాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మావోయిస్టులు వివరించారు. ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడడం లేదని వారు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పెసా 1/70 చట్టాలను మంత్రి సీతక్క మర్చిపోయారా అని ఆమెను ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా మాజీ మావోయిస్టు సీతక్క ఆదివాసీల హక్కుల గురించి కనీసం పట్టించుకోవడం లేదని మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని మావోయిస్టులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జీవో నెంబర్ 49తో కొమరంభీం జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. ఈ 49 జీవో కారణంగా రాష్ట్రంలో 3 జిల్లాలు కనుమరుగవుతున్నాయని మావోయిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేశారు. ఈ లేఖపై మంత్రి సీతక్క స్పందించారు. తన మూలాలను తాను ఎప్పుడూ మర్చిపోలేదని అన్నారు. జీవో 49ని తాను ఇప్పటికే వ్యతిరేకించానని సీతక్క గుర్తు చేశారు. మంత్రిగా ఉండి తమ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టానని కూడా వివరించారు. ఈ క్రమంలో ఆదివాసీల జోలికి వెళ్లొద్దని అటవీశాఖ అధికారులకు మంత్రి కొండా సురేఖతో పాటు తాను స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఒకరిద్దరు అటవీశాఖ అధికారులు తప్ప ఎవరూ ఆదివాసీల జోలికి వెళ్లడం లేదని మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. పూరా లోకల్.